ప్రతి చోట నియోజకవర్గాల్లో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. అక్కడక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. రోజు పేపర్లలో చూస్తాం. ఇది ఎప్పుడు లేని ప్రక్రియ ఈరోజు కొత్తగా జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా కొంతమంది ఏమంటున్నారు, మనం పోలీస్ స్టేషన్లకు పోయినా అక్కడ కేసులు పెట్టుకోవటం లేదు, పట్టించుకోవటం లేదు, స్పందించడం లేదు అని చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలి అనేది కూడా మీ దృష్టికి తీసుకొని రావాలనుకున్నాను. ఒకటి, ఎక్కడైనా కానీ మన ఇంటి మీదకి దాడి జరగడం కానీ, మన మీదకి దాడి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ పోలీస్ స్టేషన్కు సంబంధించి అక్కడ అధికారి స్పందించకపోతే, అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHO అంటారు, ఆయన స్పందించకపోతే మనం ఏం చేయాలంటే, ఇదిగో సార్ మా కంప్లైంట్ ఇచ్చినాం, దీని మీద మీరు కేసు కట్టాలి అని. అది ఎటువంటి కంప్లైంట్ అయినా సరే, ఎటువంటిది తీసుకున్నా కానీ ఖచ్చితంగా తీసుకొని FIR చేయాల్సిన బాధ్యత SHOకు ఉంటుంది. 24 గంటల లోపల కేసు కట్టాల్సిన బాధ్యత SHOకు ఉంటుంది. ఇచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా నేను ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క లీడర్లకు కూడా చెప్పదలుచుకునేదంటే, మీరు ఏ కంప్లైంట్స్ ఎప్పుడు ఇస్తున్నా కానీ, అది కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు, MRO ఆఫీస్లో కావచ్చు, RDO ఆఫీస్లో కావచ్చు, MDO ఆఫీస్లో కావచ్చు, ఇంకే ఆఫీస్లో ఇస్తున్నప్పుడు కానీ అక్కడ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. అంటే రసీదు తీసుకోండి, సీలేసి వాళ్లకు ఇదిగో మీకు కంప్లైంట్ ఇచ్చినాము అని చెప్పే విధంగా ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారా లేదా, కేసు రిజిస్టర్ చేయలేకుండా వాళ్ళు పంచాయతీ పెట్టాలని చూస్తూ ఉంటారు. దాని లేకుండా మన కేసే కావాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, మేము ఇచ్చినాము కాబట్టి మాకు కేసు ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి, లేదు అనుకుంటే మీరు కంప్లైంట్ తీసుకుంటున్నట్టు విచారిస్తాము, చేస్తాము అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇదిగో నా కంప్లైంట్ ఇది, నాకు రసీదు వేసి ఇవ్వండి అని చెప్పి వాళ్ళతో రసీదు తీసుకొని ఇవ్వండి. కొంతమంది ఎందుకంటే కొంతమంది రసీదు ఇవ్వరు. మరి రసీదు ఇవ్వనప్పుడు ఏం చేయాలా? రసీదు ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం తీసుకొని వచ్చి దాని సంబంధించిన SI కోటి, సంబంధించిన CI కోటి, DGP కోటి, వీళ్లకు రిజిస్టర్ పోస్ట్ చేయాలి. రిజిస్టర్ పోస్ట్ చేసిన తర్వాత మనకు ఒక 3-4 రోజుల లోపల వాళ్ళకు రీచ్ అయ్యింది అని, రిసీవ్ అయింది అని ఒక కాపీ వస్తుంది. అది రిసీవ్ అయినా, రిసీవ్ కాకపోయినా, వాళ్ళు తీసుకోకపోయినా కూడా, తీసుకోలేదనే రిజెక్ట్ అయిన కాపీ కూడా వస్తుంది. వాళ్ళు వద్దనుకున్న కాపీ, ఏదో ఒక కాపీ వస్తుంది. కాపీ వచ్చిన తర్వాత వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకపోతే ఇమ్మీడియట్గా ప్రతిరోజు కూడా మీకు సంబంధించిన కోర్టులలో మొట్టమొదటి న్యాయమూర్తి గారు బెంచ్లో కూర్చున్న తర్వాత ఆమె ఫస్ట్ పిలిచేది ఏంటంటే, అర్జీదారులు అని పిలుస్తుంది. ఎవరైనా అర్జీదారులు ఉంటే రండి అని పిలుస్తాడు. సో అర్జీదారులు అని పిలుస్తానే గౌరవ న్యాయమూర్తులు ఇమ్మీడియట్గా మీరు పొద్దున్నే వెళ్ళి, ఇదిగో మేము ఇంతకుముందు ఈ విధంగా జరిగితే కంప్లైంట్ ఇచ్చినాము, అయినా రిజిస్టర్ చేయలేదు, కాబట్టి మేము రిజిస్టర్ పోస్ట్ చేసినాము, అయినా కూడా చేయలేదు, దాని యొక్క రసీదులన్నీ చూపించి ఇదిగో పలానా తేదీ ఇచ్చినాం, పలానా తేదీ అని చెప్పేసి న్యాయమూర్తి గారికి అక్కడికే ఇస్తే ఇమ్మీడియట్గా త్రూ కోర్టు, న్యాయమూర్తి ద్వారా కేసు తక్షణమే రిజిస్టర్ కాబడుతుంది. అది ఎటువంటిదైనా సరే తక్షణమే రిజిస్టర్ కాబడుతుంది. సో ఇమ్మీడియట్గా గౌరవ న్యాయమూర్తి సంబంధించిన అధికారులకు ఇచ్చి కోర్టు కేసు రిజిస్టర్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా FIR రిజిస్టర్ చేయబడుతుంది. సో నేను ఒకటి. రెండోది వచ్చి, కొన్ని దెబ్బలు తగిలింటాయి. దెబ్బలు తగిలినా కానీ, అంటే చెయ్యి ఇరగడం కానీ, వైటల్ ఆర్గాన్స్కి బాగా ఇంజ్యూర్డ్ అయి ఉంటాయి. కానీ మనం ఇచ్చిన కేసుకు వాళ్ళు ఏం చేస్తారంటే 324, అంటే ఇప్పుడు సెక్షన్లు అవి కూడా చెప్తాను నేను. సో దానిలో బెయిలబుల్ సెక్షన్లకు వేస్తారు. అంటే వాళ్ళు అంత దాడి జరిగినా దాని మీద బెయిలబుల్ సెక్షన్లు వేస్తా అంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయించుకున్నామో ఆ గవర్నమెంట్ ఆసుపత్రులలోకి వాళ్ళతో మనం మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎప్పుడే కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మనకి ఏదైనా కానీ, మనకు సంబంధించిన వాళ్ళకి కానీ, ఇంకోరు కానీ, ఎవరికైనా కానీ ఏదైనా కానీ జరిగితే
ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోతానే అక్కడ MLC, మెడికల్ లీగల్ సెల్ అని ఒకటి ఉంటుంది. అంటే కానిస్టేబుల్ వచ్చి నీ దగ్గరికి ఆ సంబంధించిన పెద్ద ఆసుపత్రి కావచ్చు, అంటే గవర్నమెంట్ ఆసుపత్రి, డిస్ట్రిక్ట్ ఆసుపత్రి కావచ్చు, ఇక్కడ కావచ్చు, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక కానిస్టేబుల్ ఉంటాడు. ఆయన ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాడు సంబంధించిన స్టేషన్కి, సార్ ఇట్లా మీ స్టేషన్ నుంచి మీ స్టేషన్ పరిధిలో దెబ్బలు తగిలినాయని ఒకరు వచ్చి జాయిన్ అయినారు, మీరు రండి ఇటుకి అని చెప్పేసి ఒక కానిస్టేబుల్, ASIయో SIయో దాని తీవ్రతను బట్టి ఆయన అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత మన కంప్లైంట్ మనం ఏది చెప్తామో ఆ కంప్లైంట్ తీసుకుంటాడు. రెండోది బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఆ విధంగా కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా మనం వీడియో తీయండి. ఎందుకంటే దానిలో మనం ఇచ్చిన కంప్లైంట్ ఒకటి, వాళ్ళు రాసిన కంప్లైంట్ ఒకటి ఉండకోకుండా ఆ వీడియో కూడా తీస్తే మనకు అది బాగా గట్టిగా సాక్ష్యంలాగా ఉంటుంది. సో ఆ వీడియో అన్ని కూడా తీసి పెడితే ఖచ్చితంగా ఆ కేసు రిజిస్టర్ చేస్తారు. హాస్పిటల్స్లో ఇచ్చిన కంప్లైంట్ ఏదైనా కానీ రిజిస్టర్ చేస్తారు. రెండోది, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా దెబ్బలు ఎక్కువగా ఉన్నాయి. దెబ్బలు ఎక్కువగా ఉన్న టైంలో ఏం చేయాలంటే ఆ వూండ్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకొని పోతే అది 326 కిందకి కన్వర్ట్ చేసి, ఏదైతే 324 బెయిలబుల్ కిందగా పెట్టాడో అది 326కి బెయిలబుల్గా చేసుకొని నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. మామూలుగా కొత్తగా ఇచ్చిన దాని ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 7 సంవత్సరాల కంటే కింద ఉండేవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్, నాన్ బెయిలబుల్ అయినా కానీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి ఇట్స్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఆఫీసర్ యొక్క దీన్ని బట్టి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి 7 సంవత్సరాల కంటే కింద ఉండేది. 7 సంవత్సరాల కంటే పైన ఉండేది ఏదైతే ఉందో, 7 సంవత్సరాలకి అయితే పైన ఉందో వాటిని ఖచ్చితంగా రిమాండ్కి పంపించాలి. సో ఎప్పుడైతే మీరు ఈ వూండ్ సర్టిఫికేట్ తీసుకుంటారో, దెబ్బలు తగిలినట్టు హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకుంటారో 324 అనేది 326 అవుతుంది. అప్పుడు అది నాన్ బెయిలబుల్ కింద అవుతుంది, 10 సంవత్సరాల కిందికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వారిని జైలుకి పంపిస్తారు, రిమాండ్కి పంపిస్తారు. ఒకటి. సో ఇది మీరు చేసుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే, దీంట్లో బెయిలబుల్ సంబంధించి 324 కానీ 323 కానీ ఈ దీనికి సంబంధించి వచ్చినప్పుడు బెయిలబుల్ సెక్షన్కు 41A నోటీస్ ఒకటి ఇస్తారు. అది ఇచ్చినంటే మనం అక్కడ పోయి విచారణకు హాజరైనట్టు అది తీసుకొని రావాలన్నమాట. సో బెయిలబుల్కి తీసుకుంటే ఆ 41A నోటీస్ తీసుకుంటే వాటికి ఇన్వెస్టిగేషన్ మనం సహకరించినాము అని ఏ దానికైనా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తున్నంత వరకు ఎవరు ఏమీ చేసే కదా, ఎవరు ఇన్వెస్టిగేషన్ సహకరించినప్పుడే ఇవన్నీ కూడా ముందుకు వస్తూ ఉంటాయి. సో నేను ఈరోజు ఈ వీడియో ద్వారా, ఎందుకంటే హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, మనకు జరిగిన 24 గంటలు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 24 గంటల లోపలనే మనం ఇచ్చే కంప్లైంట్ బేస్ అవుతుంది. ఎందుకంటే డిలే FIR అంటారు. మనం ఇచ్చే కంప్లైంట్ కన్నా లేట్ అయింది అనుకో, ఖచ్చితంగా ఆ కేసు బలహీనపడుతుంది. కాబట్టి తక్షణమే ఆ కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం చేయండి. కంప్లైంట్ కూడా డిలే అయితే కేసు బలహీనపడుతుంది. సో జరిగిన తక్షణమే ఆ కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం చేయండి. సో ఆ విధంగా ఎవరైనా కానీ మన మీద దాడులు చేయడానికి కానీ, పోలీసులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఏకపక్షంగా వ్యవహరించుకోకుండా ఉండడానికి వీలుంటుంది. మూడోది, మన వాళ్ళను ఎవరైనా కానీ పోలీసులు తీసుకొని పోయిన తర్వాత వస్తారు, ఒక రోజు రాత్రి వస్తారు, సడన్గా తీసుకొని పోయినప్పుడు ఖచ్చితంగా మీరు ఫొటోస్, వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ID కార్డ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వెరిఫై చేయండి. చేసి 24 గంటలు ఏ స్టేషన్కి తీసుకొని పోతున్నారు కూడా వాళ్ళని అడగండి, వాళ్ళు వీడియో తీసుకొని వాళ్ళతో మాట్లాడండి. 24 గంటల లోపల వాళ్ళు తీసుకొని పోయిన తర్వాత అరెస్ట్ చూపించాలి. ఒకటి, అరెస్ట్ చూపించాలి. అరెస్ట్ చూపించిన తర్వాత ఆ మధ్యలో ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మనల్ని, మన వాళ్ళను ఎవరైనా కానీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం, అంటే శారీరకంగా కొట్టడం కానీ హింసించడం కానీ ఏదైనా చేస్తే ఇమ్మీడియట్గా మీరు జడ్జి దగ్గర మళ్ళీ ఖచ్చితంగా అరెస్ట్ అయిన వాళ్ళను చూపించాలి, రిమాండ్ చూపించాలి. ఆ చూపించే క్రమంలో జడ్జి దగ్గరికి తీసుకొని పోతే ఖచ్చితంగా ఆ జడ్జి దగ్గర మనకి ఎక్కడైతే దెబ్బలు తగిలాయో అవి నీట్గా చూపించి, న్యాయమూర్తి గారు, గౌరవ న్యాయమూర్తి గారు ఈ విధంగా నన్ను అక్రమంగా తీసుకొని నన్ను కేసులో పెట్టి నన్ను ఈ విధంగా హింసించినారు అని న్యాయమూర్తి దగ్గర పంపిస్తే న్యాయమూర్తి గారు ఇమ్మీడియట్గా దీనికి పంపిస్తుంది, హాస్పిటల్కి పంపిస్తుంది. న్యాయమూర్తి గారు హాస్పిటల్కి పంపించేసి
ఆ వూండ్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వచ్చి, అంటే దెబ్బలు తగిలినాయా, కొట్టిన దెబ్బలా లేకుంటే ఇంకో దెబ్బలు అన్ని తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఏ అధికారి అయితే ఆ విధమైన పని చేసింటాడో ఆ అధికారి మీద కూడా కేసు రిజిస్టర్ నమోదు కాబడతాది. ఆ అధికారి మీద కూడా కేసు నమోదు కాబడతాది.